ఒంగోలు నగరంలోని 21వ డివిజన్లో డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు, సానుభూతిపరులు, అభిమానులు గాలి శ్రీకాంత్, మెట్ల రామకృష్ణ, విశ్రాంత తహసీల్దార్ మెర్సీ కుమారి, పాలేటి రాజారావు, పల్లె ప్రశాంత్, మద్దెల శివసాయితో పాటు సుమారు 90 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామశిల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగబోయిన చలపతిరావు మరియు డివిజన్లో పలువురు పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. DJ Srivarman mixes from Chimakurti Prakasham Jilla. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే నేను ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళా మణుల కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
ఏంటంటే నీళ్లు నములుతావా అప్పుడు వాకా ఈరోజు 21వ డివిజన్లో దగ్గర 100 మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. దాని ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు, అదేవిధంగా రాజారావు గారు, చంద్రశేఖర్ బాలు గారు, అదేవిధంగా మేరీ కుమారి గారు, ఎక్స్ ఎంఆర్ఓ, వీళ్ళందరూ సమక్షంలో ఇవాళ 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో ఈ సైకో ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారో, ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ విధంగా బెదిరిస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఎక్కడా కూడా పనులు జరగక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ మీద మళ్ళా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం. దానికి ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఈరోజు ఎంతోమంది కొత్త ఓటర్స్ ఈ డివిజన్లో చాలామంది కూడా ఈరోజు చేరారు. వాళ్ళంటే జస్ట్ చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ రోజుకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకొకరు కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఉండే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి యువత కూడా ఎక్కువ మంది కూడా ఈరోజు పార్టీలో రావటం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా అదేవిధంగా శ్రీకాంత్ గారికి కానీ, అదేవిధంగా రాజారావుకి కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తెలుగుదేశం పూర్తిగా వాళ్ళకు అండగా ఉంటాం. నేను కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఇంకొక 4 రోజుల్లోనో 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఇప్పుడు కూడా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న ఎవరో మన వాళ్ళు పార్టీలోకి వచ్చారంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే ఇల్లు ఆపేస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళు వైశ్యాస్ ఎవరో వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని నీకు అది చేస్తాం, నీకు ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు. అంటే ఇంకా బెదిరింపులు మానకుండా బెదిరింపులతోటి ఇంకా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు నీకు 5 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైతే మనం చేయాల్సిన బాధ్యత ఉందో దాన్ని చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగి లాస్ట్లో వచ్చేసి మళ్ళీ బెదిరింపులు చేస్తే ఈరోజు ఎవరు భయపడేవాడు ఎవరు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది యువతను మీరు ఏం ఆపగలుగుతారు? మీరు అదేమంటే ఇంటికి వచ్చేసి మిమ్మల్ని లేకపోతే కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి బెదిరించినా కూడా ఏమీ జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరినైనా కూడా ఇంకోసారి బెదిరిస్తే ఎవడైతే ఈ పోలీసు వారు బెదిరించారో నేరుగా స్టేషన్కి వెళ్ళి ఎందుకు వస్తున్నారో వాళ్ళకేం సంబంధమో ఈ అధికారులను కూడా అడిగే పరిస్థితులు కూడా ముందు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డివిజన్కి వచ్చాక దగ్గర 1,30,00,000 పనిచేసాం. సన్న రోడ్లు ఇబ్బంది ఉండే దగ్గర, మంచినీళ్ళు రాని దగ్గర పైప్ లైన్లు వేసాం. అదేవిధంగా సన్న రోడ్లు కూడా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం. పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి ఆ సైకో జగన్ రెడ్డి చెప్పిన మాటలు విని జనాలు మోసపోయారు. ఈరోజు చేసినవి ఏంటి అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారనేది కూడా పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా అభివృద్ధి కావాలి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కావాలి, ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ చేయాలనేది కూడా మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డివిజన్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం కానీ, అదేవిధంగా అంబేద్కర్ భవన్, ఇక్కడ ఉండే అంబేద్కర్ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ ఓపెన్ చేసుకొని రాయేసుకుంటే అవ్వదు. 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ మేము కట్టిన తర్వాత వచ్చి రాయేసుకొని అంబేద్కర్ భవన్ నువ్వు కట్టావనుకుంటే అది ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా దేవుడి చెరువు పార్కు ఏ విధంగా ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం చేసిన పాతవి కూడా అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా చేసాం. కాబట్టి ఈ డివిజన్లో కూడా మన వాళ్ళు ఎవరైతే ఈరోజు పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయం కూడా, పట్టాలు అన్నీ కూడా దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు ఇస్తున్నాడు. ఆ పట్టాలను కూడా ఎవరు నమ్మద్దు. ప్రజలకు ఒకటే నేను తెలియజేస్తున్నా, బెనిఫిషియర్స్ ఎవరైతే నిజంగా పేదవాడు ఉన్నాడో అతనికి దొరకట్లా. ఎవరికో ఈ కార్పొరేటర్లకి, తొత్తులకి, వైఎస్ఆర్ వాళ్ళకి, ఆల్రెడీ ఇల్లు ఉండే వాళ్ళకి, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి, అదేవిధంగా వేరే దగ్గర
అలాట్మెంట్ అయిన టిట్కోలు అలాట్మెంట్ అయిన 2000 మందికి వాళ్ళకి మళ్ళీ ఇవ్వటం, ఇట్లా రాజకీయం అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కోసం అడ్డం పెట్టుకొని ఈరోజు కొంతమందికి వాళ్ళకే ఇచ్చేసి అదేదో ఆయన సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఈరోజు చేయటం కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లే. ఈరోజు ఆ పట్టాలు కూడా రేపు వెరిఫికేషన్ చేపిస్తాం. అర్హులు ఉండే వాళ్ళకి ఎవరైతే అన్నీ ఉండి కావాలని ఇచ్చారో వాళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేసి అర్హులు ఉండే వాళ్ళకే రేపు మన ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది 2 సెంట్లు ఇస్తాం, 1 సెంటు భూమి కాదు, 2 సెంట్లు ఇస్తాం. టిట్కోలో ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ కూడా వాళ్ళకి అలాట్ చేస్తామని చెప్పి వాళ్ళకి 80% కంప్లీట్ అయింది, మిగతాది కంప్లీట్ చేసి వాళ్ళకి కూడా ఇస్తామని నేను తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఎన్నికలప్పుడు ఏదైతే మోసం చేస్తున్నారో అవి మాత్రం మీరు నమ్మద్దు. వాళ్ళు చీరలు ఇస్తారు, అదేవిధంగా షర్టు ప్యాంటు ఇస్తారు. అవన్నీ కూడా 200 చీరలు మీకు జీవితకాలం ఉండదు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చీరలకి వాటికి అన్నీ కూడా మీరు పడిపోవద్దు. ఏది మంచి చెడు అనేది ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏదైతే ఇంకా ఆగినాయో అవన్నీ కూడా రేపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మా యువత ఈరోజు ఫస్ట్ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది, మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. నేను కాలేజెస్లో కూడా చెప్పాను స్టూడెంట్స్కి, భవిష్యత్తు రేపు అనేది మంచి చెడు ఆలోచించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే ప్రపంచంలో కంటే అన్ని దేశాలలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోయి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకురావటం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. ఫ్యాక్షనిస్టు 16 కేసుల్లో ముద్దాయి 43,000 కోట్ల ఈడీ కేసులు జరిగే ఇలాంటి అన్ని మళ్ళా కూడా మీరు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనస్ఫూర్తిగా మన వాళ్ళు, మన లాయర్ శ్రీకాంత్కి, అదేవిధంగా మన రాజారావుకి, చంద్రశేఖర్కి, ప్రవీణ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఇవాళ 21 డివిజన్లో ముస్లిమ్స్, బడుగు బలహీన వర్గాలు మొత్తం అందరూ కలిసి దాదాపు 124 మంది, అంటే కొత్త ఓటర్స్ కొత్తగా ఓటేసుకోబోయే వాళ్ళందరూ కూడా అంతా యూత్, అంతా డిగ్రీ అయిపోయిన వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా జులాయిగా తిరగకుండా అంతా ఒక క్రమబద్ధంగా, ఒక లయబద్ధంగా, ఒక సిస్టమేటిక్ ఉండాలంటే మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. గడిచిన కాలంలో 5 ఏళ్లలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో యువత అంతా ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు కోత. నేను మళ్ళీ కొత్త ఓటర్స్ కూడా చెప్తున్నాను, మీరు ఉద్యోగం కావాలంటే మనకి టీడీపీకి వేసుకోవాలా, టీడీపీ వేయాలంటే మన జనార్దనాన్ని నెగ్గించుకోవాలా. మన జనార్దనాన్ని నెగ్గాడంటే అక్కడ మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టే. మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి నిద్రపోయేటప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి, మన జీవితం ఎటుపోతుందా అనేది. మనకున్న టైం కూడా చాలా తక్కువ, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది. ఒక గట్టిగా చూసుకుంటే 45 రోజులు కూడా లేవు. ఈ 45 రోజుల్లో మీరందరూ కూడా టీడీపీ పార్టీకి, జనసేనతో అందరూ కలుపుకొని మనం కొత్త ఏర్పడేటువంటి రాష్ట్రానికి మన కొత్త ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓటేసి జనార్దనాన్ని మంచి భారీ మెజార్టీతో నెగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 21వ డివిజను గాలి శ్రీకాంత్ గారు, అలాగే పాలేటి రాజారావు గారు, చంద్రశేఖర్ గారు, మేరీ కుమారి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వారితో ఉన్నటువంటి మిత్రబృందం అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం, ఒంగోలు శాసనసభ అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి గెలుపు కృషి చేయటం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీలో ఎక్కడ అభివృద్ధి లేక ఈ మధ్యకాలం మనం చూసాం, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, ప్రజలకి రక్షణ లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్ద మనిషి, నేను సిట్ ఏర్పాటు చేశాను, నా వల్లే సిట్ ఏర్పడింది అన్నాడు. ఇది అందరూ ప్రజలు గమనించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఆ సిట్ ఈరోజు ఏమైంది? సిట్ అసలు ఉందా అని మేము అడుగుతున్నాం. మరి అన్యాయానికి గురైనటువంటి ప్రజలు, భూ కబ్జాలు, వాళ్ళ సొంత భూములు పోయినటువంటి ప్రజలకి మీరు ఎంతవరకు న్యాయం చేశారనేది ప్రజలకు ఏమన్నా చెప్పగలరా? మరి మీ దగ్గర సమాధానాలు లేవు.
స్వయాన మీ అనుచరులు భూ కబ్జాలకి పాల్పడుతుంటే వారి కొమ్ము కాయటానికి మీరు తెర వెనుక నాటకంకి తెరలేపారు. దానిలో పర్యవసానమే ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి మల్లికా గారిని కూడా ఇక్కడి నుంచి పంపించడం దాంట్లో భాగమే మీరు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వమని ఈ రాష్ట్ర ప్రజలను కోరితే సరే ఒక్క అవకాశమే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో మీరు అందరూ కూడా చూశారు. కర్మ ఫలితం అంటే అదే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఒక వర్గం అంటూ లేదు, ఒక కులం అంటూ లేదు, ఒక మతం అంటూ లేదు, అందరూ కూడా నాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. పరిశ్రమలు రావు, ఉద్యోగ అవకాశాలు లేవు, బతకడానికి కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మరి మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈ మధ్య కొత్తగా నేను మీ బిడ్డని అంటున్నాడు. మరి ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డనా? మరి రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతేనే సొంత బాబాయినే నువ్వు మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావా అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన మీ బిడ్డ అంటుంది దేనికో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఏమీ లేవు కాబట్టే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు ప్రజలు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ డాక్యుమెంట్ల మీద అలాగే పొలంకున్నటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకొని నేను మీ బిడ్డనని చెప్పి రేపు మన ప్రైవేట్ ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అది గ్రహించి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి దామచర్ల జనార్దన్ గారిని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 50,000 పైచిలుకులు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటాం. బాబు రావాలా, ప్రభుత్వం మారాలా, జనార్దన్ గెలిపించుకోవాలా, పేదల పార్టీ పెన్నిది జనార్దన్ని మేము గెలిపించుకుంటాం.